నమస్తే ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. సత్యం టీవీ శ్రీకాకుళం కోసం. అమ్మాయిలను వేధించడంలోనూ కార్పొరేట్లే ఫస్ట్ ర్యాంక్ అని మొన్న మన ప్రింట్లో వార్త వచ్చింది. అది విపరీతమైన సంచలనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడో అది సర్క్యులేట్ అయింది. అయితే నిజంగా చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మార్కులు రాలేదనో లేదు అంటే వెనకబడిపోతున్నామనో, మొన్నటి వరకు ముందు వరుసలో ఉన్న వాళ్ళం ఎందుకో ఈ మధ్య చదువుతుంటే బుర్రకెక్కట్లేదు అనో ఆత్మహత్య చేసుకుంటున్న వాళ్ళని చూస్తున్నాం, కానీ ఇలా కూడా జరుగుతుందా అని చాలామంది ఫోన్లో అడిగారు. ఖచ్చితంగా అక్కడే జరుగుతుంది. ఎందుకు అంటే, ఒక మాట మీరు అడగచ్చు, ప్రభుత్వ కాలేజీల్లోనో ప్రభుత్వ పాఠశాలల్లోనో వయసులో ఉన్న ఉపాధ్యాయులు లేరా? కొత్తగా అపాయింట్ అయిన వారు, లేదు అంటే యుక్త వయసులో ఉన్నవారు పాఠాలు చెప్తున్నారు కదా వయసు వచ్చిన ఈడొచ్చిన పిల్లలకి, మరి వారు ఇలాంటి పనులు చేయట్లేదా? కేవలం కార్పొరేట్లో ఉన్న ఉపాధ్యాయులు అధ్యాపకులే చేస్తున్నారా అనే ఒక ప్రశ్న చాలామంది నన్ను అడిగారు. దీనికి సత్యం టీవీ తరపున నా సమాధానం ఒకటే. ప్రభుత్వ పాఠశాలల్లోనూ మేనేజ్మెంట్లలోనూ పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా అక్కడ ఈ కీచక వేషాలు వేయడం మనం చూస్తున్నాం. కాకపోతే ఎక్కడికక్కడ చితపడుతున్నారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు, ఊళ్ళో వాళ్ళందరూ కలిసి చెట్టుకో స్తంభాలకో వేసుకుంటున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. కానీ మీరు చూపించండి, ఏ కార్పొరేట్ కాలేజీల్లో, ఏ కార్పొరేట్ స్కూళ్ళలో అమ్మాయిలను వేధించిన ఉపాధ్యాయుడి మీద ఒక కంప్లైంట్ కానీ, లేదు అంటే ఎక్కడైనా ఆయన్ని రోడ్డు మీద లాగడం కానీ మీరు చూసారా? చూడలేరు. ఎందుకంటే లక్షలు పోసి, బాబు మీరేం చేస్తారో తెలియదు, మీరు కొట్టినా తిట్టినా చంపినా మీరు ర్యాంక్ తెచ్చి మా పిల్లల్ని ఐఐటీకో మెడిసిన్కో పంపించండి అని తల్లిదండ్రులు కాలేజీల ముందు బికారుల్లా దేవుళ్ళు ఆడుకుంటున్నారు. బేబ్యం మొహాలు వేసుకొని కూర్చుంటున్నారు. సెక్యూరిటీ గార్డుకు కూడా గడ్డం పట్టుకొని బతిమాలుతున్నారు, లోపలికి వదిలిన ఆయన నీకు పుణ్యం ఉంటుందని. ఏం తింటున్నారో తెలియదు, ఎలా ఉంటున్నారో తెలియదు, ఒక గదిలో ఎంతమందిని ఇరికిస్తున్నారో తెలియదు. తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడడానికి ఫోన్ ఎవరు, కలవడానికి వస్తే వెనకన ఒక గూఢచారి ఉంటాడు. ఇక భోజనం, వాష్రూమ్ సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మనమే లక్షలు కట్టి నీ చేతిలో పెట్టేసాం మా బిడ్డలని వాడి కాలు మొక్కి వచ్చేసిన తర్వాత వాడు ఏం చేసినా అడిగే హక్కును మనం కోల్పోతున్నాం. అన్నిటికంటే ముఖ్యం, మన పిల్లల మాట మనం వినటం లేదు, వాళ్ళ భాష మనకు పట్టడం లేదు. నేనే ఐ విట్నెస్. ఈ మధ్యకాలంలో విశాఖపట్నం సంగివల్స్ దగ్గర ఉన్న ఒక కార్పొరేట్ కాలేజీకి వెళ్ళాను. పిల్లలు టీచర్ రాకముందు క్లాస్ రూమ్లో గొడవ పెడుతున్నారని టీసీ ఇచ్చేస్తానంటాడు అక్కడ వన్ ఆఫ్ ది డైరెక్టర్. 24 గంటల్లో 18 గంటలకు పైగా స్టడీ అవర్సు క్లాస్ రూముల్లో పడి వస్తున్న మగ్గిపోతున్న పిల్లలు కనీసం నోరు విప్పి మాట్లాడుకోవడానికో, గొంతు సవరించి అరవడానికో, కనీసం టీచర్ రాని ఆ 5-10 నిమిషాలు కూడా 5-10 నిమిషాలకు కూడా వీరు ఓర్చుకోలేకపోతున్నారంటే ఎంత నిరంకుశత్వంగా ఈ కాలేజీలు, ఈ మేనేజ్మెంట్లో వ్యవహరిస్తున్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా అన్ట్రైన్డ్, ఎవడైతే శిక్షణ లేకుండా విద్యను చెప్పడానికి ఎటువంటి శిక్షణ అంటే ఒక బీఈడి, ఒక ఎంఈడి, లేదంటే ఒక క్లాప్ ఏదీ లేకుండా, ఒక సెట్, ఒక నెట్ ఏవీ లేకుండా కేవలం డిగ్రీ తర్వాత ఒక పీజీ చేసి సర్టిఫికేట్ పట్టుకొని తక్కువ జీతానికి ఉదయం నుంచి రాత్రి వరకు అరవడానికి వచ్చిన వాడిని నియమించుకోవడం, ఈ పిల్లలతో వాడు అసభ్యంగా ప్రవర్తించిన పిల్లల్ని మేనేజ్మెంట్ నోరు మూసుకొని అనమని చెప్పడం, తల్లిదండ్రులకు చెప్తే టీసీ ఇచ్చి పంపిస్తామని చెప్పడం, ఇలాంటి భయభ్రాంతులకు గురి చేయడం వల్ల ఎక్కడా ఇవి బయటికి రావడం లేదు. కానీ పోరాటాల పురిటిగడ్డ మా శ్రీకాకుళంలో మాత్రం ఈ మధ్య
ఒక కీచక అధ్యాపకుడిని చితగొట్టారు. మరో కీచక అధ్యాపకుడి మీద ఈరోజే జిల్లా మేజిస్ట్రేట్ ముందుకెళ్ళి కంప్లైంట్ రిజిస్టర్ చేసి వచ్చారు. దీన్నే మా జిల్లాలో కూలిచ్చి గుద్దించుకోవడం అంటారు. అంటే డబ్బులు మనమే లక్షలు ఇచ్చి వాడు బ్రాంచుల మీద బ్రాంచులు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చి జైల్లో కన్నా అన్యాయంగా తరగతి గదుల్లోనూ లేదంటే హాస్టల్ రూముల్లోనూ కుక్కేస్తుంటే మనమే నోరు మెదపకుండా ఉన్న తర్వాత ఇప్పుడు మన ఆడపిల్లల్ని అధ్యాపకుడు వేధించినా మరొకటి చేసిన మనకు ముఖ్యం ఐఐటీలో సీటు వచ్చిందని గర్వంగా చెప్పుకోవడం, మెడిసిన్లో సీటు వచ్చిందని నలుగురు ముందు భుజాలు తెరుచుకోవడం. ఈలోగా మన పిల్లలు ఏమైపోయినా మనకు అనవసరం. ఆత్మహత్యలు చేసుకుంటే చదువు ఒత్తిడి తట్టుకోలేక చనిపోయిందని చెప్తున్నారు. ఎవరికైతే ఇక మరో 3 నెలల్లో ఈ ఎంట్రన్స్ టెస్ట్లు, ఈ గేటు, మిగతా ఈ జేఈ మెయిన్స్, అడ్వాన్స్ ఇలాంటివన్నీ ఉంటాయో, ఎవరైతే ఈ ర్యాంకుకి దరిదాపులకు కూడా రాలేరు అని మేనేజ్మెంట్కి అర్థమైపోతుందో అటువంటి వారందరినీ ఏదో ఒక నెపం పెట్టి ముందుగానే, అంటే మార్చిలోనో ఏప్రిల్లోనో ఈ పరీక్షలు జరిగితే సెప్టెంబర్ సరికే వాళ్ళని పొగబెట్టి వాళ్ళ మీద వేరే ముద్రేసి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఇవి మన తల్లిదండ్రులకు పట్టవు. ఉపాధ్యాయుడు వేధించినా పట్టవు. తిరిగి అదే ఉపాధ్యాయుడు మన పిల్లల మీద కంప్లైంట్ ఇస్తే మన పిల్లే మంచిది కాదేమో అనే అభిప్రాయాన్ని మనం వచ్చేస్తున్నాం. ఎందుకంటే మనం అక్కడ చదువుకు కాదు, డబ్బుకు విలువిస్తున్నాం. ఇన్ని లక్షలు ముందే కట్టేశాం కాబట్టి ఇప్పుడు వెనక్కి వచ్చేస్తే ఏమైపోతామో, డబ్బులు నష్టపోతామేమో అని ఆలోచిస్తున్నాం తప్ప ఈ కీచక గురువులకు మాత్రం బుద్ధి చెప్పడం లేదు. అలా అని పాఠశాల ప్రిన్సిపల్కో కళాశాల డైరెక్టర్కో కంప్లైంట్ చేస్తే మనకి వెనక బెంచీలో కూర్చోబెట్టడము, లేదు అంటే వాళ్ళు కొన్ని కేటగిరీలుగా విభజిస్తారు పిల్లల్ని. అందులో తెలియని పిల్లల్ని పట్టుకెళ్ళి ఎక్కడో వేరే పనికిమాలిన బ్యాచ్లో పడేస్తారేమో అని భయంకి అన్నీ మూసుకు కూర్చుంటున్నాం. కాబట్టి ఈ మూసుకు కూర్చున్నంత వరకు ఇలాంటి మూకుమ్మడిగా ఉపాధ్యాయులు మన పిల్లల మీద లైంగికంగా దాడి చేస్తూనే ఉంటారు. సెలవు.